ఈ రిజంప్షన్ చేసినటువంటి భూములకు ఎలాంటి నష్టపరిహారం వర్తించు. నమస్కారం అండి, నేను మీ నీలన్నయ్య. ప్రభుత్వం భూమిని తీసుకొని ఈ భూమి అసైన్ ల్యాండ్ కాబట్టి నీకు ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వము అని చెప్పడం సరైందేనా? ఇది ప్రభుత్వ భూమే అయినప్పటికీ కంపెన్సేషన్ ఇవ్వాలా, ఎలాంటి నష్టపరిహారాలు చెల్లించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. అసైన్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం పేదలకు జీవనాధారం కోసం ఇచ్చేటువంటి భూములు, అలాగే సన్న చిన్నకారు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ భూమిని అసైన్ చేసే భూములనే అసైన్ భూములు అంటారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, రోడ్లు వెడల్పుల కోసం కావచ్చు, ఫ్యాక్టరీల నిర్మాణం కోసం కావచ్చు, ల్యాండ్ను తీసుకొని ఆ ల్యాండ్లలో నిర్మాణాలు చేస్తుంది. అలాంటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ఆ పట్టాదారులకు కంపెన్సేషన్ ఇచ్చి ఆ భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా ప్రభుత్వ భూమి అయినటువంటి అసైన్ ల్యాండ్ ను తిరిగి తీసుకున్నప్పుడు ఆ అసైన్కి మార్కెట్ విలువ ప్రకారం కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పిన చారిత్రాత్మక తీర్పే మేకలపాండు కేసు. ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ కమ్ ఆర్డీఓ చేవెళ్ళ డివిజన్ వర్సెస్ మేకలపాండు అండ్ అదర్స్ 2004లో జరిగినటువంటి కేసు ఇది. లార్జర్ బెంచ్ లో జరిగినటువంటి ఈ హైకోర్టు తీర్పు ఏమిటంటే, నిరుపేదలు సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకున్నప్పుడు ఆ ప్రజలకు ఖచ్చితంగా మనం కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం భూమి ఇచ్చిందే నిరుపేదలని, మరి ఆ కన్సెంట్ తో వారికి కూడా మళ్ళీ తిరిగి భూమి తీసుకున్నప్పుడు ఎంతో కొంత లాభం చేయాలి కదా. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్లకు ఇచ్చినట్టయితే న్యాయాన్ని సమతుల్యం చేసినట్టు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఈ హైకోర్టు తీర్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాజెక్టులలో భూమి కోల్పోయిన వారికి అసైన్ ల్యాండ్ అయినట్టయితే ఆ ల్యాండ్ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పిన కేసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కేసు ఉపయోగపడుతుంది. మేకలపాండు కేసులో కొన్ని ముఖ్యమైన విషయాలు చూసినట్టయితే, ల్యాండ్ అసైన్ ల్యాండ్ అయినప్పటికీ కంపెన్సేషన్ తప్పకుండా ఇవ్వాలి. ఎక్స్గ్రేషియాతో సరిపెట్టకుండా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాని ప్రకారం ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలో అటువంటి కంపెన్సేషన్ అసైన్కి ఇవ్వాలి. అసైన్ చేసినప్పుడు పట్టాలో ఈ భూమి తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది అని చెప్పినప్పటికీ కంపెన్సేషన్ తప్పకుండా ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం ఒకవేళ ఆ ల్యాండ్ తీసుకున్నట్టయితే పట్టాదారు భూములకు ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతున్నాయో అలాంటి బెనిఫిట్స్ ఈ అసైన్ కి కూడా జరగాలి అని చెప్పడమే ఈ మేకలపాండులో ఇంకొక ప్రధానమైన విషయం. ప్రభుత్వం ఇచ్చేదే పేదలకు, సన్న చిన్నకారు రైతులకు, వారికి జీవనాధారం లేదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ భూములను అసైన్ చేస్తుంది. అలాంటప్పుడు మనం తిరిగి తీసుకుంటున్నాం కాబట్టి వారికి జీవనాధారం పోతుంది. అందువల్ల మనం ఎంత అయితే కంపెన్సేషన్ అవసరమో అంత కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తుంది ప్రభుత్వం. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మేము కంపెన్సేషన్ ఇవ్వము అని చెప్పడానికి లేదు. ల్యాండ్ అక్విజిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం LARR యాక్ట్ 2013 తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే రైతులు భూమిని కోల్పోతారో వారికి 4 నష్టపరిహారాన్ని ఇవ్వాలి అని చెప్పింది ప్రభుత్వం. అయితే అసైన్ ల్యాండ్లకు కూడా ఈ LARR యాక్ట్ 2013 అనువర్తించేలా చూడాలని కోర్టులు తీర్పునిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్లను అసైన్ సరిగ్గా ఉపయోగించుకోకుండా అమ్మడం కానీ అన్యాక్రాంతం కానీ చేసినట్టయితే మినిమం వ్యవసాయం కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ను 3 సంవత్సరాలు కూడా అతను ఎలాంటి వ్యవసాయం చేయకపోయినట్టయితే ప్రభుత్వానికి తిరిగి తీసుకునే హక్కు ఉంటుంది. దాన్నే రిజంప్షన్ అంటారు. ఈ రిజంప్షన్ చేసినటువంటి ల్యాండ్లకు ఈ తీర్పు వర్తించదు, ఎలాంటి నష్టపరిహారాన్ని ఇవ్వదు. యాదయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం తిరిగి తీసుకున్నటువంటి ల్యాండ్కు ఎలాంటి నష్టపరిహారం చెల్లించరాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ను పట్టాదారు ఎలాంటి అన్యాక్రాంతం చేయకుండా, అమ్మడం కొనడం చేయకుండా ఉండి ఆ అసైనే వ్యవసాయం చేసుకుంటూ లేదా ఇచ్చిన పర్పస్ లో వాడుకుంటే ఆ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకున్నట్టయితే ఆ భూమికి ఖచ్చితంగా కంపెన్సేషన్ వస్తుంది అని ఈ తీర్పు చెప్పింది. కాబట్టి అసైన్ ల్యాండ్ అయినా సరే మీకు కంపెన్సేషన్ తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.